మన యేసే పలికిన మాటలు, మన సహోదరులు వివరించారు కదా 2 మాటలు. 3వ మాట అనేది తీసుకున్నానండి. మాట అంటే 3వ మాట, వారికి అన్నదమ్ములు ఉన్నప్పటికీ, సహోదరులు తమ్ముళ్ళు ఉన్నప్పటికీ బాధ్యత ఎవరికి దక్కలేనిది ఒక సహోదరుడికి మాత్రమే దక్కింది. అవును, ఎవరికి దక్కలేని భాగ్యం చివరి గడియలో దక్కుతుంది. ఎవరికి దక్కుతుంది? అది ప్రేమ కలిగి ఉన్నవారికే దక్కుతుంది. అది అందరూ ఉంటారు, చాలామంది ఉంటారు ఓ తల్లికి పుట్టినవారు, కానీ వారికి భాగ్యం దొరకదు. వాళ్ళకి ఎవరికి ఒకరికే దొరుకుతుంది. అది ఎవరన్నది మనం చూసుకుందామండి. వార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండ చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పును. తరువాత యేసు ప్రభు వారు అంత బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన రక్తము కారుతూ బాధపడుతూ ఎన్నో బాధలు వేదనలు మన కొరకు అయినప్పటికీ ప్రభువారు సిలువలో ప్రాణం పోతూ కూడా మాట్లాడిన మాట తన సహోదరుడు కొరకు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నా సహోదరుడు అని పలికిన మాట ఎంత మధురమైన మాట. తన సహోదరులకు దక్కలేని భాగ్యం యోహాను గారికి, సహోదరుడికి దక్కింది, తల్లికి దక్కిందండి. అలాగే మనం పై ప్రేమలో బతుకున్నప్పుడు చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు బాధ కలిగినప్పుడు ఎవరైనా వస్తారండి? ఎప్పుడు చూడాలి తల్లిదండ్రుల్ని? వృద్ధాపంలో ఉన్నప్పుడు చూడాలి, బాధలో ఉన్నప్పుడు చూడాలి, వారు పనికి పాటకి వెళ్ళినప్పుడు చూడాలి. పనికి వెళ్ళినప్పుడు వారు బాగున్నప్పుడు మాత్రం నా తల్లి నా తండ్రిని ప్రేమగా దగ్గరికి ఎందుకు వస్తారు? ఏమైనా ఉన్నాయని పట్టుకెళ్తా వస్తారు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు అదే నడిచేసి